వెల్కమ్ టు ది గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఛానల్. మీరందరూ ఈ యొక్క అనుదిన వాగ్దానం ద్వారా హెచ్చరింపబడుతున్నారు, మీ జీవితాలను సరి చేసుకుంటున్నారు, మీ జీవితాలను ఆత్మీయంగా ఎదుగుదల బలపడుతున్నారని నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయమున అనుదిన వాగ్దానంను ధ్యానించుటకు కూడి వచ్చిన మీకందరికీ దేవుని పేరిట ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తున్నాం. ఇంకను ఒక వాక్యమును అనేక మందికి చేరుటకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ప్రార్థనా విన్నపములను కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించడం జరుగుతుంది. ఈరోజు దేవుని వాగ్దానం చూసినట్లయితే యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. చూడండి, మరలా చదువుతున్నాను. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. మనం ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు మనకు జవాబు రాలేదని వాపోతున్నారా? అయితే ఈ యొక్క వాగ్దానము ప్రియా సహోదరి సహోదరుడా, మీ కొరకే ఒక వాగ్దానం ఏం తెలియజేపుతానంటే, దేవాది దేవుడు నీ మాట వినగానంటే, నీ ప్రార్థన వినగానే నీకు ఉత్తరం ఇచ్చునని తెలియజేయబడుతుంది. ఎప్పుడు ఆ విధంగా మాట వింటాడు దేవుడు. మనకు ఎప్పుడు ఆ విధంగా మన ప్రార్థనకు జవాబును దయచేసేవాడుగా ఉన్నాడు. ఒక వాగ్దానము బట్టి వెంటనే మనకి వినగానే ఉత్తరం ఇస్తానంటున్నాడు. మన ప్రార్థన చేయగానే మనకు ఉత్తరము దయచేసే, జవాబును దయచేసేవాడుగా ఉన్నాడని తెలియజేయబడుతుంది. అయితే ఆ పై లైన్లో ఏం రాయబడిందంటే, ఇదే వచనంలో యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనంలో, జనమా నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. ఏమంటున్నాడు? ఎవరైతే కన్నీళ్లు విడుస్తున్నారో ఆ జనము గురించి చెప్తున్నాడు. జనమా నీవిక నేమాత్రము కన్నీళ్లు విడవవు. ఎవరైతే దుఃఖిస్తున్నారో ఆ దుఃఖాన్ని మీరు ఇక నేమాత్రము దుఃఖముఖులై ఉండరు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మొర వింటాడు, నిశ్చయముగా అంటే నిన్ను కరుణిస్తాడు. నువ్వు ఆయన కరుణను పొందుకుంటావు. అంత మాత్రమే కాదు, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చేవాడుగా ఉన్నాడు. నీవు నమ్మినట్లయితే ఈ వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థన చేయి. అయ్యా, నీ ప్రార్థన వినగానే నాకు ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేసావు దేవా, యేసయ్యా అని మనము నమ్మకముగా ప్రార్థించాలి. అయితే మన ప్రార్థన వినగానే మనకు ఉత్తరము దయచేయాలి, ఆ యొక్క జవాబును దయచేయాలి. మనం పొందుకునాలని, ఆశీర్వాదములు మనం పొందుకునాలంటే మనం ఏమి చేయాలి? ఇదే యెషయా గ్రంథంలో 58వ అధ్యాయములో మనం చూసినట్లయితే 3వ వచనము 7 నుండి 9 వచనాలు గమనించినట్లయితే మనకు కొన్ని షరతులు విధించినట్లుగా చూస్తున్నాం. అవి మనం పాటించినట్లయితే ఈ యొక్క వాగ్దానాన్ని మనము పొందుకునే వారమై ఉంటాం. మన ప్రార్థన కూడా ఆయన వెంటనే విని జవాబును దయచేసేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, ఈ యొక్క యెషయా గ్రంథము 58వ అధ్యాయములో ఏమని వ్రాయబడిందో చూద్దాం. 3వ వచనములో ఈ విధంగా వ్రాయబడింది. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు. ఇక్కడ మనము దేవునికి ఉపవాసం ఉంటూ మనం దేవుణ్ణే ప్రశ్నలు ఆడేవారుగా ఉంటున్నాం. ఏమని అంటున్నామంటే, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? అయ్యా దేవా, మేము ఉపవాసం ఉంటున్నామయ్యా, నీ కొరకు ఉపవాసం ఉంటున్నాము, కడుపు మార్చుకుంటాము, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకుంటున్నామయ్యా, అయినా నీవెందుకు మమ్మల్ని లక్ష్య పెట్టుకుంటున్నావని మనం ఆయన్ను ప్రశ్నించేవారిగా ఉంటున్నాం. అయితే ఆ ప్రశ్నకు జవాబుగా ఏం చెప్తున్నాడంటే 7వ వచనం నుండి 9 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది.
నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు. ఏం చేయాలంటున్నాడంటే, ఉపవాసం ఉండడం అంటే నీ కడుపు మార్చుకొని నీవు నీ ప్రాణములను ఆయాసపరుచుకొని ఉంటే నేను లక్ష్య పెట్టేవాడిని కాదు. అటువంటి ఉపవాసం కాదయ్యా. నువ్వు ఏం చేయాలంటే, ప్రియా సహోదరి సహోదరుడా, నేను ఏర్పరచుకొని ఉపవాసము కదా అంటున్నాడు. ఏమంటున్నాడు? నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు. మనం ఏం చేయాలంటే ఆకలిగొనిన వారికి ఆహారమును పెట్టాలి. ఎవరికైనా ఆకలి ఉంది అని అని ఎవరైనా అడిగినట్లయితే వారికి మనము ఆహారం పెట్టేవారిగా ఉండాలి. నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు. మనం మన రక్త సంబంధులకు ముఖం తప్పించుకొని తిరుగుతూ ఉన్నామంట. ఎందుకంటే వారు ఏదైనా మన నుండి సహాయాన్ని కోరుకుంటారేమని. వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, వారి యొక్క ఇబ్బందులను మనం ఎరిగి ఉన్నప్పుడు వారి ముఖం తప్పించుకొని తిరుగుట మంచిది కాదు అంటున్నాడు. తప్పింపకుండుటయు. మనం ఏం చేయాలంటే, మొదటగా ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టాలి. రెండవదిగా మన రక్త సంబంధికులు ఎవరైనా వారు ఆపదలో, ఇబ్బందిలో, బాధలో ఉన్నప్పుడు వారి మనకు సహాయమును కోరుకుంటారేమో, మన నుండి ఏదైనా సహాయాన్ని కోరుకుంటారేమని మనం వారి మొహం తప్పించుకొని తిరుగుతూ ఉండకూడదు. అలా ఉంటే నీ యొక్క ప్రార్థనను దేవుడు అంగీకరించడు ప్రియులారా. కాబట్టి మనకు చేతనంత సహాయాన్ని మనము వారికి చేసి వారి ఇబ్బందుల నుండి, వారి యొక్క దుఃఖం నుండి, బాధ నుండి మనమును తప్పించేవారిగా ఉండాలి ప్రియులారా. అదేవిధముగా మూడవదిగా, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు. దిక్కుమాలిన బీదలకు మనము ఆ యొక్క ఇంట చేర్చుకునే వారికి మనం చేయవలసిన సహాయము మనము చేసేవారిగా ఉండాలి. వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రము ఇచ్చుటయు. వస్త్రహీనుడు కనపడినప్పుడు వాడికి వస్త్రాలు ఇవ్వాలి. అదేవిధంగా ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. చూడండి, ఉపవాసం ఉంటుంది కదా. మనము 3వ వచనంలో, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకున్నగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. చూడండి, దేవుని మనం ప్రశ్నించే వరకు ఉంటాం. కానీ అసలైన ఉపవాసం ఏది అంటే, నీవు మొదటగా ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టుటయు. రెండవదిగా, నీ రక్త సంబంధి ఇబ్బందుల్లో, ఇరుకులో, కష్టాల్లో, నష్టాల్లో ఉన్నప్పుడు ఆ యొక్క రక్త సంబంధికి ముఖం తప్పించుకొని తిరుగుకుండట వారికి కావలసిన సహాయాన్ని నీవు చేసేవాడిగా ఉండాలి. అదేవిధంగా దిక్కుమాలిన బీదలను నీవు ఇంట చేర్చుకోవాలి. వస్త్రహీనుడు కనపడినప్పుడు వస్త్రములు దయచేయాలి. ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఇటువంటివి చేసినప్పుడు అది ఉపవాసంగా దేవుడు పరిగణించేవాడుగా ఉన్నాడు. ఇవి చేసి అలాగున నీవు చేసిన ఎడల, చూడండి, అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. నీవు వెలుగు ఎలా ఉంటుందంటే, వేకువ చుక్క ఏ విధంగా ప్రకాశవంతంగా ఉంటుందో ఆ విధంగా నీవు వెలుగుతూ ఉంటావు. కాబట్టి అలాగూ చేసిన ఎడల అంటున్నాడు. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. అలాగ చేసిన ఎడల మొదటిగా వెలుగు వేకు చుక్క వలె ఉంటావు. నీవు అందరికీ ప్రకాశమానంగా కనపడతావు. అదేవిధంగా రెండవదిగా, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. స్వస్థత, నీవు ఏదైనా అనారోగ్యం నుండి స్వస్థత కోరుకున్నట్లయితే అది నీకు శీఘ్రముగా, అంటే అది వెంటనే లభించును. నీ నీతి నీ ముందర నడుచును. నీ నీతి, నీవు ఏదైతే నీతిని అనుసరించావో అది నీ ముందర నడుస్తుంది. యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాయును. చూడండి, యెహోవా మహిమ ఎక్కడ కావలి? నీ సైన్యపు వెనకటి భాగమున కావలి కాయను. ముందర ఏముంటుంది? నీ నీతి నడుస్తుంది. వెనకల యెహోవా మహిమ నడుస్తుంది. యెహోవా మహిమ కావలి కాస్తుంది. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. చూడండి, అప్పుడు నీవు పిలిస్తే యెహోవా ఉత్తరమిచ్చును. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. చూడండి, అప్పుడు మనం ఇవన్నీ చేసి మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో అప్పుడు నీవు పిలవగా, 9వ వచనంలో ఏమంటున్నాడు? నీవు పిలిస్తే యెహోవా ఉత్తరమిచ్చును. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానని వస్తాడంట. అప్పుడేమంటాడంటే, మన వాగ్దానం, చదవబడిన వాగ్దానం ప్రకారము
జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొరం విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క వాగ్దానమును బట్టి మనము ఎటువంటి ప్రార్థన చేసిన ఎడల మనకు జవాబును పొందుకుంటామనేది మనకు క్లియర్గా మనకు ఈ యొక్క వాగ్దానం ద్వారా తెలియజేయబడుతుంది. యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో 7వ వచనం నుండి 9వ వచనం వరకు క్లియర్గా చెప్పాడు. మనము ఏ విధంగా పద్ధతి విషయాలను మనము పాటించినట్లయితే ఆ విషయాలను అలాగ చేసిన ఎడల నీవు ఎలాగుంటావు, వేకువ చుక్క వలె ఉంటావు. అదేవిధంగా నీకు స్వస్థత శీఘ్రముగా కలుగును. నీవు మొరపెట్టిన వెంటనే ఆయన విని నీకు ఉత్తరం ఇచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రియులారా, మనము దేవుడు చేయమన్న పనిని మనము చేసి ఆ విధంగా ప్రార్థించి శోధించిన ఎడల మన ప్రార్థనకు జవాబును పొందుకోగలుగుతాం. కాబట్టి ఆ విధంగా మీరు అనుసరిస్తారని మరి ఒక మారు యెషయా గ్రంథము 58వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు మీరు చదువుకొని ఆ విధంగా ప్రార్థించినట్లయితే మనకు ఇక దీవెనలు, ఆశీర్వాదములు కలుగుతాయి. అదేవిధంగా యోబు గ్రంథం కూడా ఇక సమయం ఎక్కువ అవుతుంది. కాబట్టి యోబు గ్రంథము 29వ అధ్యాయం 12 నుండి 17 వచనాలు, 12 నుండి 17 వచనాలు, అదేవిధంగా 5, 6 వచనాలు కూడా మీరు చదివినట్లయితే యోబు కూడా ఆయన ఎక్కడ కాలు పెడితే అక్కడ నేతిలో పడ్డట్టు ఆయన బండ నుండి ఆయన కొరకు నూనె ప్రవహించినట్లు చూస్తున్నాం. ఏం చేశాడంటే ఇటువంటి సత్క్రియలు ఆయన ఆచరించడం వల్లనే ఆయనకు సఫలము కలిగినట్లుగా, ఆయన ఏది చేసినా ఆ పని సఫలం జరిగినట్లుగా, ఆయన మొరను దేవుడు ఆలకించినట్లుగా ఆ యొక్క 29వ అధ్యాయంలో మీకు ఆ యొక్క వాక్యం ద్వారా మీరు అర్థం చేసుకోగలరు. కాబట్టి ప్రియులారా, ఆ విధంగా ప్రార్థించినట్లయితే మన మాట వినగానే దేవుడు మనకు ఉత్తరం దయచేసేవాడుగా ఉన్నాడు. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కృపా కనికరం గల మహామిక్కిలి ప్రేమ గల మా పరలోక తండ్రి, నీ ఘనమైన పాదం బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. అవును తండ్రి, ప్రార్థన ఏ విధంగా చేయాలో, ఏ విధంగా ప్రార్థన చేస్తే మీరు వెంటనే జవాబును, ఉత్తరమును దయచేసేవారుగా ఉన్నారో, అవునైనా మేము మిమ్మల్ని ప్రశ్నించేవారుగా ఉండకుండా తండ్రి, మీరు చేయవనే పని తండ్రి, అవునైనా బీదలకు ఆహారమును తండ్రి, దీనులను ఇంట చేర్చుకున్నటయు, రక్త సంబంధికునైనా ముఖము చాటు చేయకుండా తండ్రి వారికి కావలసిన హక్కులు తీర్చుటయు, అవునైనా మేము వస్త్రహీనుడు కనబడిన వస్త్రములు దయచేయుటయు, వీటన్నింటినీ చేసి ప్రార్థించుటయే ఉపవాసం ఉంటారని మీరు మీకు ఇష్టమైనది, మీ ప్రీతికరమైనదని వాక్యంలో రాయించారనైనా. ఆ విధముగా మేము చేసిన ఎడల తండ్రి మేము వేగువ చుక్క వలె ప్రకాశవంతంగా ఉంటాము. అదేవిధంగా స్వస్థత శీఘ్రముగా కలుగుతుంది. మా యొక్క ప్రార్థనకు జవాబును పొందుకుంటామని వ్రాయించారనైనా. ఆ యొక్క వచనాలను బట్టినైనా, విన్న వచనాలను మా హృదయంలో ఉంచుకొని తండ్రి ఆ విధంగా ప్రార్థించి మేము కూడా జవాబును పొందుకొని తండ్రి మీ ఆశీర్వాదంలో గైకొనున్నట్లు తండ్రి యొక్క వాగ్దానంను విన్నటువంటి ప్రతి ఒక్కరి వినికుడిలో వాగ్దానం నెరవేర్చి ప్రతి ఒక్కరికి ఆ విధమైన ప్రార్థించి వారు కూడా తండ్రి సమాధానమును, ఆశీర్వాదమును పొందుకున్నట్టుకు కృపను అనుగ్రహించమని త్వరలో రానేటువంటి యేసయ్య అతి ప్రశస్త నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.